నిజంగా చెప్తున్నానండి. ఇంతకుముందు కిచెన్ క్లీన్ చేయడానికి చాలా కష్టపడేదాన్ని నేను. ఎప్పటినుంచైతే ఇవి 2 యూజ్ చేస్తున్నానో అప్పటినుంచి క్లీనింగ్ చాలా ఈజీ అయిపోయింది నాకు. ఇది నా పాత క్లిప్ అన్నమాట. ఈ బ్రష్ కొన్నప్పుడు తీసుకున్నాను. మీకోసం ఈ క్లిప్ యాడ్ చేశాను. ఇది సెల్లో కంపెనీ వాళ్ళది బ్రష్. నాకు అరౌండ్ 150 అలా పడింది అప్పుడు. నిజంగా చెప్తున్నానండి. క్లీనింగ్ కోసమైనా సరే మనం బ్రాండెడ్ ప్రొడక్ట్సే యూజ్ చేయాలి. ఒక 10, 20 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. దానికోసం చూసుకొని మనం చీప్‌గా కొంటే అవి అంత క్లీనింగ్‌గా చేయవనమాట. నేను ఇంతకుముందు చాలా బ్రషెస్ యూజ్ చేశాను. అవి స్క్వేర్ షేప్‌లో గాని, రెక్టాంగిల్ షేప్‌లో గాని అలా ఉండేవి. ఇది మాత్రం రౌండ్ షేప్‌లో ఉండడం వల్ల మనం చాలా ఏరియా ఈజీగా కవర్ చేయొచ్చనమాట. అండ్ దాని గ్రిప్ చూసారా? పట్టుకోవడానికి ఎంత బావుందో. హ్యాండిల్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. మన చేతికి నిండుగా ఉంటుందన్నమాట పట్టుకోవడానికి. ఇక్కడ నేను ఫస్ట్ సింక్ క్లీన్ చేస్తున్నాను. మాకిక్కడ సాల్ట్ వాటర్ ప్రాబ్లమ్ ఉంది. సో, కిచెన్ టైల్స్ మొత్తం మనకి స్కేలింగ్ వచ్చేస్తది. సో, దాన్ని రుద్దడం చేత్తో అయితే నార్మల్ స్క్రబ్‌తో చాలా కష్టము. ఇక్కడ నేను క్లీనింగ్ కోసం ఏమి లిక్విడ్స్ ఏమి యూజ్ చేయట్లేదు. నార్మల్ గిన్నెల సోప్ తోటే క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా? బ్రష్‌కి పైన ఇంకొక చిన్న బ్రష్ లాగా ఇచ్చారు కదా! ఆ బ్రష్ మనకి కార్నర్స్ క్లీన్ చేసుకోవడానికి, అలా ట్యాప్స్ ఎడ్జెస్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ బ్రష్ చాలా స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల అసలు మనకి క్లీనింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. అండ్ ఇక్కడ నేను గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను. గ్యాస్ స్టవ్ మీద చూసారా? చాలా మురికి ఉంది కదా! చాలా జిడ్డులాగా ఉందన్నమాట. అది కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది మన ఈ బ్రష్ తోటి. అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఈ స్కాచ్ బ్రైట్ వైపర్ అండి. మనకి స్కాచ్ బ్రైట్ మనకి తెలుసు కదా! అందరింట్లో ఉంటూనే ఉంటుంది. మన దగ్గర స్క్రబ్బర్స్ కానీ, చీపుర్లు కానీ, వైపర్స్ కానీ అన్నీ ఉంటాయి కదా! స్కాచ్ బ్రైట్ వినే ఉంటారు. అదనమాట ఈ వైపర్. ఈ వైపర్ కూడా చాలా బాగా క్లీన్ చేస్తుంది. అసలు 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా లేకుండా నీట్‌గా ఒక 1 స్వైప్ తోటే నీట్‌గా వాటర్ అంతా లాగేసుకుంటుంది.
నా ఛానల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నన్ను